అమ్మయ్య మా సిరికి అయితే స్నానం చేయడానికి మంచిగా కట్టెలు తెస్తాను. నా పిల్లాన్ని నాకు దూరం చేసి మంచిగా కట్టెలు మోసుకొని పోయి వేడి నీళ్ళు చేసుకొని పెళ్ళమ్మగలు తానం చేస్తున్నాను చూస్తాను. నీకెందుకురా? మేమేం చేసుకుంటే నీకు సిరికి ఎప్పుడో విడాకులైనాయి. నీకు మాకు ఎలాంటి సంబంధం లేదురా. సంబంధం లేదా? సంబంధం లేదా? సిరికి నాకు సంబంధం లేదన్నట్టు. సంబంధం ఉన్నప్పుడు నా అక్కవను, కానీ సిరికి నాకు సంబంధం లేదంటే ఏం మాట్లాడుతున్నావురా భార్గవ్? అరే కాక, ఈ ఉష్క మొత్తం ప్లాట్లలో పోసాడట. 3000 మిగులుతాయిరా, గిదే గుత్త పట్టిన. ఏడే ఇక్కడనే నన్ను గెదివిండు. ఏడే నా కొడుకు పారిపోయినట్టున్నాడు. అబ్బా, మనకి ఎంత ధైర్యం ఉంటే మన ఆడల మీద చేస్తాడు. దొరకనే నీ అబ్బాయి ఈసారి సావనే పడతాం. ఇక్కడున్నదే నేను ఏ రోజు వచ్చిన ఉంటుందే. ఈసారి నీ పాటికి నువ్వే వస్తవే. ఎందుకంటే మన ఇద్దరం కలిసి దిగిన ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయే. ఈ రోజు నేను చెప్పిన చోటుకు నువ్వు రాకపోతే అన్ని సోషల్ మీడియాలో వేత. నీ అవ్వ కాక గట్టి గుంజు. చూస్తారా బిడ్డ, చూస్తారా? నువ్వు కానీ నీకు పనే సాత కాదు. నువ్వు చేయరాదు అయ్యా. బా ఇంటి కోత లేరు. ఏం బావ కైకిలికి వచ్చినావు? ఇవేం పనులు ఏం మిగులుతాయి? ఇవి ఏం చేస్తారు? ఏం చేస్తావు బావ, మాకు జాబులు ఉన్నాయా? ఈ కైకిలు చేస్తేనే రోజుకి 500-600 పడతాయి. అల్లుడు బిడ్డ పొద్దుగలట పోయింది, వచ్చిందా? వాళ్ళ ఫ్రెండ్ని కలిసి వస్తాను. ఏంది మామ, రావచ్చు ఇప్పటికి. సరే బా, నువ్వు ఇంటికి పంపి అత్తం పో. అవునా? ఏం చెప్తారే? దర్శనమన్నా ఏం లేదు, అనాథ ఉన్నది. పాత పెడితే మనిషికి 2000 ఇస్తాను. 2000 అన్న చర్యలు అయితే చెప్పు అత్తం. ఈ పని ఎందుకు బావా? అసలే కైకిలు దొరుకుతలేదు. చెల్లె పొట్టతోటి ఉన్నది. ఈ 10,000 అయితే జరిగిన ఖర్చులకు పని చేస్తాయి బావా. ఏమనకు. అయినా అనాథ శవాన్ని పూడ్చిన పుణ్యమే. పారి ఇదో ఇదే శవము. తొందర పని చేసుకొని రారి. సాయంత్రం పూట ఇది కూడా చూసుకుంటా. తొందర రారి. అరే కాక, ఎవరో బిడ్డో ఎక్కడ పుట్టిందేమో అవ్వ, మన చేతులది దానం కాబట్టే. శివాన్ని చూస్తే బాధ అవుతుందిరా. అరే బాధపడితే పని అయితే కాదురా. తొందరగా కానీ బావా జర సాయం చేయి. చేత కానీ తొందరగా ఇవ్వాలి. అక్కడ మీ చెల్ల ఎప్పటి నుంచి నా కోసం చూస్తుందో. అవు కాక, బావ చెల్లు అంటే గుర్తొచ్చింది. చెల్లకు మంచి రేపు పొద్దున హాస్పిటల్ చూపెట్టాలి బావా. తొందర రావు.
అరే కాక బొందైతే రెడీ అయిందా శవానికి అప్పుదాం పట్టు బావ తొందర పురుషం అల్లుడు బావా ఒక్కసారి ముఖం చూద్దాం బావా పాపం ఎవరో ఏమో ఎందుకు బావ మనకు ఎప్పటికొక బాధ ఉంటుంది ఎవరిని పాత పెట్టినా కూడా తెలియద్దా బావా ఇలాంటివి చూడాలి బిడ్డ. సరే పెట్టు చూద్దాం బిడ్డ. చెల్లె పొట్టతో ఉన్నది. ఈ 10,000 అత్తే దేనికైనా ఖర్చులకు పని చేస్తాయి బావా. అన్న నీకు బండి పెడుతుంది పెట్టకుంటేంది, ఉన్న ఎకరం భూమి నీకే ఇస్తా బిడ్డ. అన్న నేను చెప్పలే నాకు ఇక మన అమ్మనే కుడుతుంది. భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా. తదా రాధా తదా రాధా అత్తవే నువ్వు అత్తవు అది నాకు తెలుసు, ఎందుకంటే ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి కదా. రే జగన్, నీకు నాకు ఎప్పుడో పెళ్ళైంది, విడాకులు కూడా అయినాయి. ఇప్పుడు నాకు మళ్ళీ మా వాళ్ళు పెళ్ళి చేసిర్రు. నా భర్తతో నేను సంతోషంగా ఉన్నా. రేపో మాపో తల్లిని కూడా కాబోతున్నా. ఎందుకురా నన్ను ఇంకా ఇంత చిత్రవద ఎత్తును? నీకు దండం పెడతారా? ఆ వీడియోలు ఫోటోలు డిలీట్ చేయి. ఇవి బయటకు వస్తే నా కుటుంబం నా భర్త బతకర్రా. నీకు దండం పెడతారా? నువ్వు అను పక్కనే పక్క రెడీ చేసి ఉంచిన నందకొచ్చి నా కోరిక తీర్చు. నీ ఫోటోలు వీడియోలు నువ్వే డిలీట్ చేసుకోవే, నువ్వే డిలీట్ చేసుకో. నీకేం అన్యాయం చేసిండ్రా వెద్దవా, ఇంత నీచానికి దిగజారుతున్నావు. అసలు నువ్వు మనిషివేనారా? నీకు చెప్పిన ఒకటే, భజల కుక్కకి చెప్పినట్టు ఒకటే. కుక్క నేనొక్కటా, కుక్క నేనొక్కటా. ఇప్పుడు బలవంతంగా రేపు చేస్తే ఎవడేం చేస్తాడే, ఎవరు నీకు ఇక్కడ దిక్కు రావే, బాగా చేస్తాను నువ్వు. నడువే. అరే నన్ను వద్దురా. అరే నేను నీకు లొంగిపోయేందుకు రాలేనురా. నువ్వు బతికుండగా నన్ను సంతోషంగా ఉండనివ్వవని ఎట్లాగో నాకు అర్థమైపోయింది. ఇక నువ్వు బతకొద్దురా. నన్నే చంపుతావా? అద్దురా, నా కడుపులో బిడ్డ ఉందిరా, నన్ను ఏం చేయాలి? వదినా అన్న మంచిన్నానే, బాబాయ్ మంచిన్నా, పను మంచిన్నానే. బావేడే ఇంట్లో ఉన్నాడు అన్న, దారి కూర్చుందిరా. సార్ బావా రావు బయటికి. అత్తడిగా నువ్వు వచ్చినావు కదా, ఆయన పండగ నేనే. ఏంది బిడ్డ 2 రోజులు అవుతుంది, ఫోనే చేస్తలేవు. ఏం చిన్న బాపు, ఇంటికన్నా మస్తు పని ఉంటుంది. బిడ్డ మంచిగా చల్లదు. ఇక్కడికి వచ్చిన సంత సిరి మంచిగా అయింది కదా అండి. ఏమనుకుంటానవే, నా చెల్లె ఎక్కడుందో బంగారమే, దానికేమైంది మంచిగానే ఉంటుంది. అవునే బావేడి చెల్లె పిలు. ఓయ్ ఏం చేస్తున్నావు ఇంట్లో? ఎవరు వచ్చిరో చూద్దా?
జల్ది రానే రావు నువ్వైతే. అదో ఎప్పుడు వచ్చారు మామ? ఇప్పుడే మామ అంత మంచిదేనా? మంచిగా మంచిదా. బావా నీకు బండి పెడదాం అనుకున్నాం, పైసలు అందలే. ఒక్క నెలాగు మీరిద్దరు నడుచుకుంటూ పోతా అంటే మాకే అని చెప్పి అనిపిస్తుంది. మీ ఇద్దరు బండి మీద పోతే చూడాలని నాకు కూడా కోరిక ఉన్నది. ఇప్పుడు బండి ఎవరు అడిగారు? అవునే, నువ్వు ఇట్లా అడిగినవేంది? ఏ ఊకో, నేనెందుకు అడుగుతా అన్న, బండి ఎందుకు తీయే, ఇవరకే మన పరిస్థితులు ఏం మంచి లేవు, తర్వాత వెడదూతి. నువ్వేం బాధపడకన్నా, నువ్వు మంచిగా ఉంటే నాకు అంతే చాలు. ఏమంటావే? మీరు అడగకపోవచ్చు సరే, మీ అన్నయ్యకు బండి పెట్టాలన్న కోరిక ఉన్నది. పెళ్ళైనప్పటి నుండి మేము ఏం పెట్టలే కదా, బండి మీద మీరు తిరిగితే చూడాలని ఉన్నది మీ అన్నకు. బిడ్డ, అన్న నీకు బండి పెడుతుంది పెట్టకుంటేంది, ఉన్న ఎకరం భూమి నీకే ఇస్తా బిడ్డ. నీకేమన్నా బాధ ఉన్నదా? కాక నాకెందుకు బాధ ఉంటుంది? నువ్వు పెట్టేది ఏమన్నా పరాయికి పెడతాను అవనే, నా చెల్లెకు పెడతాను. అవునే, ఏమంటావే? అవునయ్య. ఏమండి, మనం అసలు ఎందుకు వచ్చిన సంగతే మర్చిపోయినా, ఒకసారి చెప్పండి. అయ్యో నా పిసమండ బావా, పెళ్ళైన పంచలి చెల్లె నేను మా ఇంటికి తీసుకుపోలే, మీ ఇద్దరిని తీసుకుపోదామని వచ్చినాం. బా చెల్లె రాయ రాపోండి. అయ్యో బావా, మీ చెల్లె 2 రోజుల నుంచి మంచిగా ఉంటలేదు. హాస్పిటల్ పోదాం అనుకున్నాం, డాక్టర్ కూడా ఇయ్యాలనే రమ్మన్నాడు. మేము హాస్పిటల్ చూపించుకొని అత్తం బావా రేపు మాప. అయ్యో బిడ్డ, ఏమైంది నీకు? ఏమైందిరా? అయ్యో బాపు, ఏం కాలేదే, కొద్దిగా కడుపులో నీరసంగా ఉంటుంది, అన్నం తినబుద్ధి అయితే లేదే, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి ఎక్కడ దొరికితే అక్కడనే పడతాన్న, చక్కెర వస్తుంది ఊకే. ఇది బాధపడవలసిన విషయం కాదండి. రేపో మాపో మనకు అల్లుడో కోడులో రాబోతుంది. అవునా? అవునా చెల్లె? అబ్బా బావా, నువ్వు తొందరగా చెల్లెని హాస్పిటల్ తీసుకుపో, నాకు శుభవార్త చెప్పాలి. మీరు రాండి, ఇంటికే రండి. పోతా. సిరి 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 మాతి పోగొడతానవే, కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిసినా నువ్వే, చంపెత్తానవే సిరి. బావా డాక్టర్ వచ్చినట్ట ఆ నుంచి వెళ్ళట మా ఇంటికి పోదాం, సరేనా? అరే ఎవర్రా నువ్వు, దారి గట్టుగా వచ్చినావు? నేనా? సిరే, ఈడేనా నీ రెండో మొగడు? దీన్ని ఫస్ట్ చేసుకున్న ఫస్ట్ మొగని నేనే. ఓహో, గీడే నానే నిన్ను ఫస్ట్ చేసుకున్నది. అదే మా లవ్ స్టోరీ చెప్పినాక పిచ్చనమైన వాడుగా. రేయ్, ఇది నిన్ను ప్రేమించి డబ్బున్న సంబంధం వచ్చిందని నన్ను పెళ్లి చేసుకున్నదిరా. అయినా దీన్ని మళ్ళా నమ్మి నువ్వెట్లా పెళ్లి చేసుకున్నావురా? రేయ్, అదిరా ప్రేమ అంటే. నీ లెక్క పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని ఇంతకు ముందు ఎవరితోనన్నా సంబంధం ఉందా, నువ్వు వెట్టుపోతున్నావు అని నా భర్త ఎప్పుడు నన్ను అనుమానించలేరురా. కనీసం నీ ముఖం కూడా నా భర్తకు తెలియదు. నన్ను ఇప్పటికీ పువ్వు లెక్క చూసుకుంటారా, కాలు కింద అంట పెట్టకుండా. కానీ నువ్వు ఛీ, అయినా నీతోనేంద్రా మాట్లాడేది, జరగా. నువ్వు నా నిన్న తిట్టు సిరి, నీ మీద నా కోపం రావట్లేదు. గడ్డ పెరుగు లెక్క ఏమున్నావే, ఒక్కసారి ఇట్రావే, నా కోరిక తీర్చే. అరే, ఆ గడ్డ పెరుగు కూడా చిలికితే ఎట్లా సల్లవుతుందో నీ బతుకు కూడా అంతేరా. అయితే కానియే, కానీ ఒక్క మాట గుర్తుంచుకో సిరే, ఈయన దగ్గర ఏముందే? అందం ఉందా, డబ్బుందా? ఏం చూసి పెళ్లి చేసుకున్నావే? అరే, నువ్వు నాకంటే అందంగా ఉండొచ్చు, నాకంటే డబ్బు ఉండవచ్చు, కానీ నీ దగ్గర లేని సిరి నా దగ్గర ఉందిరా. ఇప్పుడు చెప్పురా, నువ్వున్నోనివా నేనా? పావే గీంతోనేంది? పోవే పోవే పో, ఎన్ని రోజులు పోతావో చూస్తా. ఏదో ఒక్కరోజు నా చేతికి చిక్కవా, నీతో ఆట ఆడకపోనే. పో, ఎన్ని రోజులు పోతావో చూస్తా పో.
ఎవరా కాక నీ అబ్బాయి ఎన్ని రోజులకు పని చేస్తున్నావురా? నీకోసం కాదురా, నా బిడ్డ సిరం వస్తుంది, నా బిడ్డ కోసం సగబెడతానా. పొలం దానికే పొలం నీళ్ళు కూడా దానికోసం పోతావురా? నువ్వు బుక్లో పడ్డాక నేను ఎవరు చూస్తా. నువ్వు చూడకుంటే ఎదురా నా బిడ్డే నా అల్లుడే నన్ను చూసుకుంటారు. అబ్బా మీరు పూర్వజన్మల సంతులు కావచ్చు, ప్రతి రోజులలో మీతోనైతే ఇంట్లో ఈడెక్కడున్నంతే, ఈడెక్కడున్న అంతే కొడలా. ఏమన్నారా? దవాఖాన పోయినావా? ఏమన్నారు బావా? నువ్వు మామయ్యమైతే అన్నారు. బిడ్డ అన్న నేను చెప్పలే, నాకు ఇక మన అమ్మనే కుడుతుంది. వదినా నాకు బిడ్డ కుడితే నీ దగ్గరనే వదిలిపెడతా నేనైతే. అరే కాక మంచి నాటుకోటి పుంజు లేపోరా. ఎంత బిడ్డ, నా బిడ్డ కంటే ఎక్కువ నారా బిడ్డ. ఇలా ఏం తాగుతావు? మీరా రెడ్డా? మీరే అల్లుడు, అల్లుడు మర్యాద చేయకు. మీకు సమ్మగా నాటుకోవడానికి పెట్టు. ఏంది ఇవాళ పొద్దుగాలనే పోయిండు, కనీసం నాకు ఒక్క మాట కూడా ఎటు పోతుందో చెప్పనే లేడు. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కతే ఉంటుంది, దానికి బోర్ వస్తుందని ఇక టీవీలో రీఛార్జ్ కూడా చేయించాడు ఈయన. ఇంతసేపు ఎటు పోయినావు? పెళ్ళైన కానీ ఎప్పటికి ఇంతనే ఉంటావారా అని దోస్తుగా ఆట పడిస్తానులే. అట్లా పోయి కలిసి వచ్చినా, ఇప్పుడు వచ్చినా కదా ఏంటి చెప్పు. నిన్ను కాక మా బావని పెళ్లి చేసుకున్నా అయిపోతుండే. మా బావకు ఆస్తులు అంతస్తులు లేకున్నా నా మీద ప్రేమ మాత్రం చచ్చిపోయేంతుంది. నువ్వు నిన్ను నమ్మి నేను పెళ్లి చేసుకొని ఇంట్లోకి వచ్చిన, ఇంత పెద్ద ఇంట్లో అది ఒక్కటి ఉంటుందని కూడా అర్థం చేసుకోకుండా ఎప్పుడు చూసినా దోస్తులు అది ఇది అనుకుంటా తిరుగుతావు. ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటావే నువ్వు? నీకు పెళ్ళికి ముందు లవ్ స్టోరీ ఉందా? అబ్బబ్బా, నీ లవ్ స్టోరీ ఏదో చెప్పవా? ఒక్కసారి నీళ్ళలో ఉంది. ఒకసారి నీ లవ్ స్టోరీ ఏదో చెప్పు. అది నేను మా బావ పుట్టినప్పుడే ఒక్కళ్ళ కోసం ఒక్కళ్ళం పుట్టినామని, మేమిద్దరికి పెళ్ళి చేస్తా అని మా అమ్మ నాన్నలు మా అన్నయ్య అందరూ చిన్నప్పటి నుంచల్లే అనేటోళ్ళు. మా బావకి నేనంటే ప్రాణం, నాకు వాడంటే పిచ్చి. ఒక్కళ్ళని చూడకుండా ఒక్కళ్ళం అస్సలు ఉండలేమండి. సిరి, అంత ప్రేమించడం వదిలేసి మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అదా మా చిన్నబాపు గొప్పింటి సంబంధం రా, మీ సెల్లె నల్లకిచ్చి పెళ్ళి ఎత్తే మంచిగా బతుకుతుంది అని మా అన్నతో చెప్తే, మా అన్న కూడా మనం పేదోళ్ళం సెల్లె, నువ్వు ఆయనను పెళ్ళి చేసుకుంటే మంచిగా సంతోషపడతావు, సంతోషంగా ఉంటావు, ఈ బతుకంటే అక్కడ నువ్వన్నా మంచిగా ఉండాలని మా అన్న నన్ను ఇచ్చి నీకు పెళ్ళి చేసిండండి. అయినా అదంతా పాత స్టోరీలు, ఇప్పుడు అవన్నీ ఎందుకండి, భోంచేద్దాం రా, తిన్నందా. అన్నం పెడతావా నాకు? పెళ్లికి ముందు ఎంగిలైన దానివి, నన్ను పెళ్లి చేసుకున్నావా? ఎంగిలైన దానివే, ఇంత మోసమే. ఏమండి వదలండి, మా బావ నేను ప్రేమించుకునేది నిజమే కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదండి. నన్ను నమ్ము, నా మనసులో ఉన్నది మాత్రం నువ్వే. ఏంటి ప్రేమ మగ మాట్లాడతాను అంత ఉడకపోతాను, అంత ఉడకపోతాను. ఎప్పుడనుకున్నావు? ఇప్పుడు నేనేందో చూపెడతా, కొన్ని చెప్తే నువ్వు చిన్నప్పటి నుంచి నా ఇంట్లో నేను తినంది ఎవడన్నా ముందు తినడానే అందరు తినకుండా ఉండేటోళ్ళు. అలాంటిది ఎవడో ఎంగిల్ చేసిన దాన్ని నా కట్ట పెడతారా? ఎంగిలి ఏమనుకుంటున్నావు? నన్ను ఏమనుకుంటున్నావు? చంపుతా చంపుతా. మోసం 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 మోసం
ఏ ఇక్కడ ఇంత జరుగుతుంటే నీకు నిద్ర ఎట్లా పడుతుంది? నిద్ర ఎట్లా పడుతుంది? పండుకున్నావా? ఓహో, పండుకొని నీ ప్రియుడిని గుర్తు తెచ్చుకుంటానవా? ఎక్కడెక్కడ తిరిగినావు, ఏడేడు ఎంజాయ్ చేసినావు అన్ని గుర్తు తెచ్చుకొని కళను ఎంజాయ్ చేస్తానవా? నీకు ఎట్లా నిద్ర పడుతుంది? లే ఏమండి, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? పెళ్ళైన కానుంచెల్లి ఎప్పుడన్నా గడప దాటినా కనీసం ఒక్కసారన్నా నా పుట్టింటికి పోతాను నేను అడిగినా. ఎందుకండి ఇంతలా నన్ను అనుమానిస్తున్నావు? చిచ్చి, నువ్వు ఒక మొగను అనిపించుకున్నావు. నువ్వు ఇంత నీచంగా మాట్లాడుతావని అనుకోలే. నన్ను అర్థం చేసుకున్నావని ఎంతో సంబరపడ్డా. నా జీవితం అందరి లెక్క కాదు, ఎంతో మంచిగా ఉంటుందని ఎన్నో కలలు కన్నా. నా కలలన్నీ ఆవిరి చేసినావు. నువ్వు మోసపోయింది. నువ్వు కాదే, నేను మోసపోయింది. నువ్వు మోసపోయినావా? నువ్వు కాదే, నేను మోసపోయినా. నేనే మోసపోయినా. నడు ఏందే బిడ్డ, అల్లుడు ఎందుకు కొడతాను నిన్ను? చిన్న బాపు, నీ బిడ్డే 7 అంతస్తుల మేడలు ఉండాలని ఈయనతో నన్ను 7 అడుగులు లేపించినావు. పొద్దున్నుంచి 7 సంవత్సరాల కన్నీటి మొట్టిగా అర్పిస్తాడు. అల్లుడు, నా బిడ్డను ఎందుకు కొడతాను? ఎందుకు కొట్టినా? పెళ్ళికి ముందు ఇవ్వంతోటో తిరిగి నాలాంటి మంచి సంబంధం వచ్చినాక దీని భాగవతం అంతా దాచిపెట్టి నాకిచ్చి పెళ్లి చేసిర్రా. నేను కాబట్టి దీన్ని కొట్టినా, లేకుంటే చంపటోనే. చూడు బాబా, మా చెల్లెను చిన్నప్పటి నుంచి మా మేనబావకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నది నిజమే బావా. నేను డబ్బుకు పేదోళ్ళమే కానీ గుణానికి కాదు. చిన్నప్పటి నుంచి మా చెల్లెను మానా లెక్క పెంచుకున్నాం. మా చెల్లెని నిప్పు బావ, మా చెల్లెని నిప్పు బావ. మా చెల్లెని అనుమానిస్తే నా పెంపకాన్ని అనుమానించినట్టు బావ. దయచేసి అన్నం పెడతా బావ. నా చెల్లె అట్లాంటిది కాదు బావ. అంత మంచిగా పెంచితే పెళ్లికి ముందు దీని విషయం నా దగ్గర ఎందుకు దాచినావు? అయ్యో, నేను చెప్పినా ఆ పిల్లగాని పాపమే మనకు దాకింది. చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరికి పేరు పెట్టినాం. ఏదో గొప్పింటి సంబంధం వచ్చిందని ఆయనకి ఇచ్చి చేసినాం. ఇప్పుడు చూసినావా ఏమైందో? వానికి పాపం దాకిందా? పాపం. పెళ్లికి ముందు నీ చెల్లెకి ఎన్ని కడుపులు తీపిచ్చినావు? ఈ చూద్దాం మనకేందే, ఈ డబ్బెంత కథ ఎంత? అరే, మేము పేదోళ్ళమే కావచ్చురా. నా చెల్లెనికి అంత పెద్ద మాట కావరాడు. అరే బాబు, మనం వండుకునేదంతా ఒక ముద్ద ఎక్కువ అనుకున్నావే. నా చెల్లెలు నాకు బారు వారా. ఈ తప్పని ఎక్కడ కనబడ బిడ్డని సంబంధం ఇచ్చినందుకు మాకు తగిన సాకు జరిగింది. బిడ్డని తప్పుతా. ఇంటి పక్కన కావాలని నా చెల్లెకి చూస్తే నడుగుతా.
మామ వానికి భూములు ఉన్నాయంటివి, జాగాలు ఉన్నాయంటివి, అత్త మామ పోరు లేదంటివి, వాడిని మంచి చూడకపోతివి, చెడు చూడకపోతివి. ఇప్పుడేమో మన బిడ్డను గిన్ని హింసలు పెట్టబట్టే. నువ్వు ఆగే, నువ్వుగా ముచ్చటి ఇక్కడ తీయకు. ఎట్లయితే అట్లయితుంది. అయినా నా చిల్ల నాకు బరువానే, నేను చదువుకుంటా. అరే నా బిడ్డ నాకు ఇచ్చి తప్పు చేసిండ్రా. నా తప్పు నేను తెలుసుకున్నా. నా బిడ్డను మీనబావకి ఇచ్చే పెళ్లి చేద్దాంరా. కాక అప్పుడు భావన లెక్క అయ్యాక డబ్బున్నోడు వచ్చేవాళ్ళు పెళ్లి ఎత్తింది. ఇప్పుడు ఇట్లా అయిందని బావ దగ్గరికి పోయి ఏం ముఖం పెట్టుకొని అడుగు అంటూ ఆయనకి పెళ్ళి అయిందని బావ వేసుకుంటున్నా. అసలు అడుగురు మన పద్ధతి అనే. అరే నీ బావని ఎంతో గట్రా ఒప్పిస్తారా? నేను పోయి వస్తా. సరే కాక ఒప్పుకుంటే మన అదృష్టం. సరేదా? దేవుడా, ఆయన మనసు మారి మా సిరిని పెళ్లి చేసుకోవాలి. అల్లుడు ఇక్కడేం చెప్తానవరా? నేనా మామ బర్రెను ఉన్న అయితే రాయలు వస్తుందట, అందుకే ఉన్నా. ఏంది మామ ఇలా పనికి పోలేదా? ఏం పనికి పోవాలరా? సిరిని చూసేద్దామని దాని ఇంటికి పోయినాంరా. దాని మొగడు మంచోడు కాదు, దాన్ని కొట్టి రాసి రంపాలో పెడతాన్రా. ఎక్కడ వద్దని సిరిని తీసుకొని ఇంటికొచ్చిండ్రా. మీరు ప్రేమించుకుంటే కాదని మీకు పెళ్లి చేయలేకపోయినా ఆ తప్పు తెలుసుకున్నా. నా బిడ్డను నువ్వే పెళ్లి చేసుకోరాళ్ళు. నీ దండం పెడుతూ. అంత పెద్ద మాట ఎందుకు మామయ్య? మీరు మారారు కానీ నేను మారలే మామ. చిన్నప్పటి నుంచి నాకు సిర అంటే ఇష్టం. ఆ ఇష్టం ఇప్పటికి కూడా ఉంది. నేను పెళ్లి చేసుకుంటా మామ. నా గుండె నిబ్బరమైంది. సరే మామ. నడవండి. కాకా నీకు రోజు దెబ్బ తాకుతాను, వడదెబ్బ. అరే నాకు వడదెబ్బ తాకుతుందంటే ఏం చేయాలరా? నాకు ఇలా వడదెబ్బ తాకింది కాబట్టి ఇట్లున్నా. మీరు కానీ రాదురా, ఇలా ఒక్కరోజు లేకపోతే ఏమైతుందిరా? ఈ పొలాలు మొత్తం నేనే గుర్తపడుతుంది. నువ్వు పనికే రావా, ఇలా పని అయ్యారా? నేను ఒక్కరిని ఎంతకని చావాలి? నడువు. ఇంకా 2 మళ్ళు ఉన్నాయి, నడువు. ఆగరా అదయ్య మా చెప్తాను కానీ ఇంకా 2-3 సార్లు బయటికి పోయి రాపో అవుతుంది కానీ. అయ్యో వదిన, ఎందుకు అన్నతో ఊకే కొలుసుకుంటావు? దెబ్బ ఎత్త అయిపోతాయి కదా. అసలే ఎండ కొడుతుంది. అన్న చెప్పినంత తప్పేముంది చెప్పు. అయిననే కదా 2-3 సార్లు బయటికి పోయి వచ్చిండ్రా. బయటకు పోరా అన్న. మీ లొల్లి పాడుగాను. ఏం లొల్లి పెట్టుకుంటాండ్రు? చేస్తాండ్రు లొల్లి ఎందుకు మీకు? నువ్వు చేస్తురా. నీ అవ్వ నీతో ఉన్నది నాకు గండం. చెయ్యరా బిడ్డ చెయ్యరా, కోప్పడకురా అయ్యా. ఇంకా రాదు మామ, ఆయనకు బాగానే గరం అవుతాడు. ఎక్కడ కోపం ఇక్కడ తిత్తాండవా? ఆగో నీ పని పాత్రయ్యా కంతకక్కనే ఉన్నది. బుద్ధి ఉండాలి కదా నీకు. ఎక్కడ దిక్కు వాళ్ళ సాధగా చేసి నాకు తినమంటే బండెడు తింటది. ఎందుకురా దాన్ని కోసం పుచ్చుకుంటాను? చేయరా పని ఏదో చేయరా, దాన్ని గోస పుచ్చుకోకురా అయ్యా. నువ్వు ఒడ్డు మీద వండు, అదేమో ఇంట్లో వంటది. నేను చస్తాను ఈడ. అగో చెల్లె అంతా షోటలు పెడతానే ఏందిరా? ఏం లేదన్నా. సరే ఓ పని చేయి, బావా పక్కూరికి వేయండు. ఆయన వచ్చే వరకు అన్నం కూర అండు, అట్నే నీళ్ళు కాబెట్టు. మేము అత్తం పోరా పో మేము చేసుకొని వస్తాం మెల్లవో. కానీ నువ్వు చూస్తాను నువ్వు. ఇప్పుడు మీ చెల్లెనే పాపమాను, నన్నైతే అస్సలే పాపమానకు. అయ్యో వదినే, గట్లెందుకు అంటావు? అన్నకు మన ఇద్దరం ఇష్టమే.
నువ్వు పోరా, అది కట్టినా అంటది. చెల్లె ఆ దుగుట్లో తాను చేయబెట్టినా పో మెల్ల జాగ్రత్త తోపుంటి. ఇక మాకు రోజు ఉండేది నా భాగవతం. ఎక్కడ పంచాయత ఇచ్చిన ఏషన్లు నేను పంచాయత కాదు మనసాత కాదు. అరే నా కోడల మీద పెట్టి నన్నే అంటానవురా, పొద్దంచెలు సూది పెట్టి పొడిచినట్టు పొడుతానవురా నువ్వు. మా అల్లుడు పిలిచినప్పుడు పోయినా మంచుకున్నారా, నాకు ఇంత మందైనా దొరకు. ఏంది సిరి బాగా తెల్లబడ్డావు, నీ బావ నీళ్ళు బాగానే పడ్డట్టున్నాయి. మత్తి పోగొడతానే. చూడు జగన్, మనసుకు నచ్చిన దగ్గర ఉన్నప్పుడు 2 ముద్దలు తిన్నా పేన పడుతుంది. ఇప్పుడు నా మనసు నా దగ్గర ఉంది, అందుకే చాలా సంతోషంగా ఉన్నా తెల్లబడ్డా. అయినా ఇప్పుడు నా గురించి నీకెందుకు, నా దారికి ఎందుకంటే వస్తున్నావు? జరుగు, నేను పోవాలి. నీకు నాకు ఎప్పుడో సంబంధం తెగిపోయింది. ఆగు సిరి. ఏయ్, కొన్ని రోజులు మనం అమ్మనాట ఆడుకున్నాం కాదే, కానీ నువ్వు ఇప్పుడు ఆడుకుంటాను. నేను ఒక్కనే వంటానే పిచ్చెక్కిపోతాను, తట్టుకోలేకపోతానా సిరి. నువ్వు ఇప్పుడు ఊవాను ఈ పురకల్లా పోదాం. 10 నిమిషాలు ఎంజాయ్ చేద్దామే, స్వర్గం చూపెడతా. 10 నిమిషాలు సిరి. చెయ్యొద్దురా, నువ్వు నన్ను కొట్టినప్పుడు మా వాళ్ళు వచ్చి నిన్ను పిచ్చి కుక్కను కొట్టినప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వంటే నాకు ఇష్టం లేదని. ఆడదాన్ని పొరకల్లాలకు తీసుకుపోయి కోరిక తీసుకున్నటోడు మొగోడు కాదురా. ఆడదానికి కట్టం వచ్చినప్పుడు పక్కన నిలబడేటోడే నిజమైన మొగోడు. నువ్వేం మొగనివిరా, అది నీకు చెప్పినా అర్థం కాదు. నేనేదో చెప్తా అంటే నువ్వు నీతి వాక్యాలు చెప్తానవేంది? నీ మొగనికి చెప్పుకో. 10 నిమిషాలకి పొదలోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటే ఏందో మాట్లాడతాను. రాసిరి, ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చెప్పినంటే అర్థం చేసుకున్నాను. ప్లీజ్ సిరి. అరే, ఇప్పుడు చెంప దెబ్బతోనే కొట్టినా, ఇంకోసారి నా జోలికి వచ్చినా, నా దారికి అడ్డం వచ్చినా చెప్పు తీసుకొని కొడతా, జాగ్రత్త. పోయే పో, మనవి తీరా నిన్ను అనుభవించకపోతే నా పేరే మార్చుకుంటానే. ఎన్ని రోజులు ఇట్లుంటావో చూస్తా. పోయే పో, నా కంట అవడవా నిన్నేం చేయనా చెప్తా. చూస్తాను ఎన్ని రోజులు నువ్వు ఇట్లుంటావో.